బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కబ్జాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. 400 కోట్ల రూపాయల భూ కబ్జాను కాంగ్రెస్ ప్రభుత్వం చెక్ పెట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 400 కోట్ల విలువైన 106.34 ఎకరాల అటవీ భూముల ఆక్రమణపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో భూపాలపల్లికి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ పాత్ర కూడా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కొంపెల్లి పరిధి రిజర్వ్ ఫారెస్ట్ లోని సర్వే నెంబర్ 171లో 106.34 ఎకరాల భూమిపై హక్కులు తమవేనని 1985లో కాసిం అనే వ్యక్తి వరంగల్ కోర్టును ఆశ్రయించారు. 1994లో వరంగల్ ఉమ్మడి జిల్లా కోర్టు ఆ భూమి అటవీ శాఖకు చెందుతుందని తీర్పునిచ్చింది. కాసిం తిరిగి హైకోర్టును ఆశ్రయించగా అటవీ శాఖకు అనుకూలంగానే మరోసారి తీర్పు వచ్చింది. ఆ తర్వాత సైలెంట్ అయిన కాసిం కుమారులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులతో కుమ్మక్కై 2021లో హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. వారికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. జిల్లా అధికారులు కూడా ఆక్రమణదారులకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేయడంతో కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. అటవీ శాఖ అధికారులు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే భూపాలపల్లి కలెక్టర్ సుప్రీంకోర్టులో రిజైండర్ అఫిడవిట్ దాఖలు చేశారు. 171 సర్వే నెంబర్లోని 106.34 ఎకరాల భూమి కాసింకు చెందుతుందని హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుకూలంగా అఫిడవిట్ ఇచ్చారు. అటవీ శాఖ కలెక్టర్ పిటిషన్లను పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వివరణ కోరగా ప్రభుత్వం కలెక్టర్ కు సమర్పించిన అఫిడవిట్ ను విత్ డ్రా చేసుకుంది. అటు ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వ భూములను కాపాడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 8న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో ఆ భూమి అటవీ శాఖకే చెందుతుందని సుప్రీం తీర్పు వెలువరించింది. జిల్లాలో కొంపల్లి శివార్లో 171 సర్వే నంబర్లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు 106 ఎకరాలను క్లెయిమ్ చేయడం జరిగింది. ఇది 1984 నుండి జరుగుతుంది. సో అప్పటి నుండి వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్ట్ వెళ్ళారు, హైకోర్టు వెళ్ళారు. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఫేవర్గానే వచ్చింది తీర్పు. తర్వాత దాన్ని హైకోర్టులో వాళ్ళు రివిజన్ పిటిషన్ వేసినప్పుడు హైకోర్టులో తీర్పు అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రివిజన్ పిటిషన్లో కొంచెం వ్యతిరేకంగా వచ్చింది. అప్పుడు 106 ఎకరాలు ప్రైవేట్ది, మిగతా 278 ఎకరాలు రెవెన్యూదని తీర్పు ఇవ్వడం జరిగింది. మిగతాది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది అని చెప్పడం జరిగింది. దాన్ని మనం ఛాలెంజ్ చేస్తూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న తీర్పు వెలువడించడం జరిగింది. అందులో సుప్రీంకోర్టు సుదీర్ఘంగా అన్ని విచారణ చేసేసి గత 40 సంవత్సరాల రికార్డ్ అంతా చూసేసి ఏం తీర్పు ఇచ్చిందంటే ఇది మొత్తము 777 ఎకరాలు మొత్తము 171 సర్వే నెంబర్ ఉన్న ఏరియా మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి క్లెయిమ్ లేదు, రెవెన్యూది కాదు, ఫారెస్ట్ అని డిక్లేర్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చాలా ఇదొక మైల్ రాయి తీర్పు అనేది గుర్తించడం జరిగింది. ఎక్కడైతే ఇట్లాంటి మైనింగ్ అండ్ జెన్కో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఉన్న ఏరియాలో ఫారెస్ట్ ఉండడం వల్ల ప్రజలకు ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కాబట్టి ఈ తీర్పు వల్ల ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గ్రీనరీ ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, వీళ్ళకి ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్ ఫ్యూచర్ జనరేషన్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది ఫారెస్ట్ అనేది ఒక డిపార్ట్మెంట్ ప్రాపర్టీ కాదు, నేషనల్ ప్రాపర్టీ. కాబట్టి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసే భాగంగా అందరూ ముందుకు వచ్చేసి ఫారెస్ట్ని ఎవరు కూడా ప్రైవేట్ పర్సన్స్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ రాంగ్గా క్లెయిమ్ చేయకుండా అందరూ ప్రజల సహకారం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా.